రాష్ట్రంలో అధికారంలో ఉన్న వెన్నుపోటు పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాని తన స్వార్థం కోసం చంద్రబాబు లోకేష్ కలిసి తెలుగుదేశం పార్టీకి అమ్మేస్తా ఉన్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ సమాచారాన్ని రక్షించవలసిన ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టి తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ సభలో కూడా సభ్యుడు కాని లోకేష్కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఈయనేదో సాఫ్ట్వేర్లోనో లేకపోతే ఐటీ రంగంలోనో నిపుణుడు, హైదరాబాద్లో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తున్నట్లు అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవగాహన లేని ప్రజలందరూ కూడా నమ్మటం జరిగింది. కానీ ఈరోజు అర్థమైంది ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కాకుండా తన మంత్రిత్వ శాఖను అడ్డం పెట్టుకుని ప్రజల డేటాని దొంగిలించి ఆ డేటాని తమ స్వార్థం కోసం వినియోగించుకుంటాం చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సిన ప్రభుత్వం, ప్రజల హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం తమ స్వార్థం కోసం ప్రభుత్వం దగ్గర ఉండే డేటాని కొంతమంది వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆ డేటాని ఏ విధంగా తను మళ్ళీ ఎన్నికల్లో గెలవటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కుట్ర పన్నుతున్న వెన్నుపోటు పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను వెన్నుపోటు ఎన్టీ రామారావు గారికి కాదు, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి కూడా వెన్నుపోటు పొడుస్తుంది ఈ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు చాలా అందరికంటే కూడా అనుభవజ్ఞుడైన నేను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మేలు చేయటానికి ఎప్పుడు కూడా తన అనుభవాన్ని వినియోగించలా. ఎప్పుడూ కూడా కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా భ్రష్టు పట్టిస్తూ లక్షల కోట్లు లూటీ చేయడానికి మాత్రమే తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నాడని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఏ రంగంలో తీసుకున్నా కూడా అభివృద్ధి పేరు చెప్తాడు, ఆ అభివృద్ధిలో తన వాటా ఎంత అని చెప్పేసి ముందే లెక్కలు కట్టుకుంటాడు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చెప్పేసి గగ్గోలు పెడతాడు. ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలని చెప్పేసి కుట్ర పన్నుతూ ఉంటాడు. అంతేకాకుండా అధికారం ఆంధ్రప్రదేశ్లో, లూటీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో, దీనికి మాత్రం కుట్రలు పన్నుతుంది, వెన్నుపోటు పొడవటానికి కుట్రలు పన్నుతుంది మాత్రం హైదరాబాద్లో. ఈయనకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి మీడియా, అదేవిధంగా అక్కడున్న రాజకీయ పక్షాలు బయటపెడితే తను తప్పు చేయలేదు అని చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి నాకు ఏసీబీ ఉంది, నాకు కలెక్టర్ ఉన్నాడు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి గగ్గోలు పెట్టిన విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఆ రోజు గుర్తుకొస్తుంది, సెక్షన్ 8 ప్రకారం మాకు కూడా అధికారం ఉంది, ఇది ఉమ్మడి రాజధాని, మా పోలీసులు కూడా పనిచేస్తారు అని చెప్పేసి రకరకాలుగా అది ఉమ్మడి రాజధాని, నాకు హక్కు ఉందని చెప్పేసి మాట్లాడతాడు. ఎప్పుడైతే కేసు బిగుస్తుందో, ఉచ్చు బిగుస్తుందని చెప్పేసి అర్థమవుతుందో అందరి కాళ్ళు పట్టుకుని దాన్ని తప్పించుకోవడానికి ఆఖరికి మన ఉమ్మడి రాజధాని ఏదైతే హక్కు ఉందో మనకి 10 సంవత్సరాలు, దాన్ని కూడా వదిలేసి
కనీసం ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని, ఉమ్మడి ఖాతాల్లో ఉన్న నిధుల గురించి కూడా కనీసం సంప్రదించుకోకుండా తను కాపాడబడితే చాలు, తన కేసు నుంచి తప్పించుకుంటే చాలు అని చెప్పేసి పారిపోయి వచ్చి ఆంధ్రప్రదేశ్లో, నేను ఆంధ్రప్రదేశ్ కోసమే విజయవాడ వచ్చాను, బస్సులో నుంచి నేను పరిపాలన చేస్తాను అని చెప్పేసి చెప్తా ఉంటాడని చెప్పేసి చెప్పిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మళ్ళీ మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఏ ఎన్నికల్లో కూడా ఓటర్ లిస్ట్ అనేది ఒక సమస్యగా పరిగణించిన పరిణామం చెందల. కానీ ఈసారి 2019 ఎన్నికలు మాత్రం ఓటర్ లిస్టు దగ్గర నుంచే ఈయన కుట్రలన్నీ కూడా ప్రారంభమైనని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా పూర్తిగా డబ్బుమయం చేసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. ఈరోజు ఐటీ శాఖను తన కొడుకు చేతిలో పెట్టి దాని ద్వారా ఓటర్ లిస్టులని మాయం చేయటానికి, ఓటర్ లిస్టుల పేర్లను మాయం చేయటానికి, తనకి వ్యతిరేకంగా ఆలోచన చేసే వ్యక్తులందరి ఓట్లను కూడా తొలగించడానికి తన ఐటీ పరిజ్ఞానాన్ని తన కొడుకు వాడుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క సంవత్సరంన్నర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలతో సహా, ఓటర్ ఐడెంటిటీ కార్డులతో సహా డూప్లికేట్ ఓట్ల గురించి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లని తొలగించిన విషయాల్ని, అదేవిధంగా ట్యాబ్లు ఇచ్చి ఒక యాప్ తయారు చేసి, తెలుగుదేశం పార్టీకి ఏంటంటే సంబంధం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమాచారం కలిగి ఉండాల్సిన అవసరం ఏమిటి, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ డేటా బ్యాంకుల్లో ఓటర్ లిస్టులు ఉండటం నేరమని కూడా తెలిసినా కూడా ఎందుకు వాటన్నిటిని కూడా తీసుకుని మరి గ్రామాన్న సర్వే చేస్తున్నారో సమాచారం ఇవ్వాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఒక పక్క సంవత్సరంన్నర నుంచి వైసీపీ పోరాడుతూ ఉంటే ఈరోజు దొంగే దొంగ 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 అని చెప్పేసి గొంతు, ఎందుకంటే దొంగలకి గొంతు ఎక్కువ ఉంటుంది తప్పించుకోవటానికి, ఆముదం పూసుకుని తప్పించుకుంటారు కదా, అదేవిధంగా అరుపులు అరిస్తే మరి తప్పించుకుంటానని భావిస్తున్నాడేమో తెలియదు. కానీ ఇప్పుడు వైసీపీఐ ఓట్లు తొలగిస్తుందని చెప్పేసి ఎదురుదాడి చేయడానికి మరి ఆలోచిస్తున్న విషయాన్ని మనందరం కూడా చూసాం. ఈరోజు తెలుగుదేశం అందరూ అంటున్నారు ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఓట్లు తొలగిస్తున్నట్లు దొంగ సంతకాలు పెట్టో లేకపోతే దొంగ అప్లికేషన్లు పెట్టి చేస్తున్నారని చెప్పేసి, ఇంకో పక్క వాళ్ళందరూ కూడా కేసులు ఇరికిస్తారని చెప్తున్నారు. ఇప్పటికి మేము అనేక మందిని పట్టుకొని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ శాఖ కూడా అప్పచెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా తనకి ఇబ్బంది వచ్చినప్పుడు తన తప్పుడు పనులు, ఉమ్మడి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌకర్యం కోసం కొత్తగా రాజధాని ఏర్పరచుకునే లోపల ఈ పరిపాలన సజావుగా సాగాలి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవాలని చెప్పేసి ఉమ్మడి రాజధాని ఇస్తే ఈ ముఖ్యమంత్రి గారు అన్ని తప్పుడు పనులు, దోచుకున్న సొమ్ముని దాచుకోవటానికి ఈ హైదరాబాద్ని వాడుతున్న విషయం ఈరోజు అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఐటీ గ్రిడ్స్కి ఒక వ్యక్తి లోకేష్ రెడ్డి గారో లేకపోతే ఎవరొకరు కంప్లైంట్ ఇచ్చారు, నీకెందుకు గుమ్మడికాయలు దొంగ, ఎవరంటే భుజాలు తడుక్కున్నట్టు ఏ కేసు వచ్చినా కూడా నువ్వే ఎందుకు కంగారు పడుతున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేస్తే వ్యాపారస్తుల మీద నీకే ఉలికొస్తుంది. అదేవిధంగా ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ ఇటువంటి డేటాని చౌర్యం చేసి తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ లిస్టులో నుంచి కొన్ని పేర్లు తీసేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ పోలీస్ శాఖ స్పందిస్తుంది. అంటే నీకు అవసరమైతేనేమో మొన్న జైరామ్ హత్య కేసులో మీరు వెళ్ళి మీ పోలీస్ డిపార్ట్మెంటు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి తెలంగాణ పోలీసులకు అప్పచెప్పొచ్చు. కానీ తెలంగాణలోనే ఈ చౌర్యం జరుగుతుంది, డేటా చౌర్యం చేసి ఓటర్ లిస్టు మార్చడానికో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగించడానికి కుట్ర జరుగుతుందనే విషయాన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈయన ఇక్కడంతా సజావుగా ఉన్నట్టు ఇక్కడ పోలీసులందరినీ కూడా పంపించి హైదరాబాద్లో, అంటే మనం ఇదేదో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధంలాగా భ్రమిస్తున్నాడు తప్పితే ఇది చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ పోలీసు కూడా ఐపీఎస్, అక్కడ ఐపీఎస్లు కానివ్వండి, ఇక్కడ ఐపీఎస్లు కానివ్వండి, ఈ రాజ్యాంగం ప్రకారం పనిచేసేవాళ్ళే, అంతేగాని చంద్రబాబు నాయుడు ప్రకారం పనిచేసేవాళ్ళు కాదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఎందుకు నీకు ఉలుకు, ఏ కేసు వచ్చినా
సిబిఐ అంటే ఉలికి పడతావు, ఐటీ రైడ్ చేస్తే ఉలికి పడతావు, ఏదన్నా తప్పుకు సంబంధించి ఎవరైనా కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఐటీ గ్రీస్ తప్పు చేయకపోతే నువ్వు భయపడాల్సిన పనే ఉంది. ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీలో తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తారు, తప్పు కాకపోతే అవసరమైతే మీ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం. అంతేగాని ఈ విధమైన ఇదంతా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన డేటా ఏదైతే నువ్వు ఐటీ గ్రిడ్స్కి అప్పచెప్పావో అదంతా కూడా రాజద్రోహం కిందకే వస్తుందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమాచారాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాల్సిన ముఖ్యమంత్రివి నువ్వే. ఈ సమాచారాన్ని అంతా ఆధార్ కార్డులకు సంబంధించి, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లకు సంబంధించి, వాళ్ళ ఓటర్ ఐడికి సంబంధించి అన్ని సమాచారం ఇస్తున్నావంటే నువ్వు రాజద్రోహం నేరం కింద నీ మీద కేసు ఎందుకు ఫైల్ చేయకూడదో సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తామని నేను. అంతేకాదు ఈ వెన్నుపోటు పార్టీ వెన్నుపోట్లు పొడవటం తప్పితే ఈ రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదు. ఈ వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా అన్ని వర్గాల ప్రజల్ని హామీల పేరుతో వెన్నుపోటు పొడిచింది. ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేసిన విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను. అంతేకాకుండా ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఈ ప్రజలకి ఈ వెన్నుపోటు పార్టీ పరిపాలనలో వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదని కూడా అర్థమవుతా ఉంది. భూముల వివరాలు, ఆస్తుల వివరాలు రేపు ఇదే డేటాను వాడుకొని బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుల్ని తస్కరించినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మన సంబంధిత శాఖల వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఇక ఒక పక్క రాష్ట్రానికి ఏమీ మేలు ఒరగబెట్టని ఈ వెన్నుపోటు పార్టీ ఒక పక్కేమో ఈ ఓటర్ లిస్టుల్లో గందరగోళం, ఇంకో పక్క వాళ్ళ మంత్రులతో అదేవిధంగా వాళ్ళ పార్టీ కేడర్తో ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుందని ఒక భ్రమలో ఉండి వాళ్ళు అబద్ధాలని ప్రచారం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న చెప్తాడు ఈ దేవినేని ఉమామహేశ్వరరావు ఈ అమరావతిని ఇడుపులపాయి తీసుకెళ్ళిపోతాడని చెప్పేసి. అసలు ఈ మంత్రులకి సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు ప్రజల గురించి పట్టించుకుంటారా? ఈ జిల్లాలో సీనియర్ మంత్రి అయ్యుండి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం. ఈరోజు రైతుకు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదు, ప్రభుత్వానికి అమ్మిన పంటలకి సొమ్ము సరైన సమయానికి రావటంలా. వీటి గురించి పట్టించుకోడు. ఎంతసేపు ఇసుక తిన్న గొంతుతో అమరావతిని ఇడుపులపై తీసుకెళ్తాడు, లేకపోతే ఇంకెక్కడికో తీసుకెళ్తాడని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఆయనకి కళ్ళు చెవులు ఏమని ఉంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కట్టుకుని హైదరాబాద్లో బ్రహ్మాండమైన 200 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుని ఎప్పుడు పోదామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇల్లు నిర్మించుకుని ఇక్కడికి వచ్చేసి ఇక్కడంతా పరిపాలన చేయాలని ఎదురు చూస్తూ ఉంటే అమరావతిని ఇడుపులపై తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక అబద్ధాలని ప్రచారం చేస్తాం మొదలు పెడతారు. ఇంకోటి ఏంటంటే ఏదో జగన్ గారు, కేసీఆర్ గారు, మోడీ గారు, ముగ్గురు మోడీలని, అంటే ఈ చంద్రబాబు నాయుడు డైలాగ్ రైటర్ అయిపోయినట్టున్నాడు. మొన్నటి వరకేమో జగన్, పవన్ కళ్యాణ్, మోడీ, అంటే ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదో ప్రొడ్యూసర్ కనుక సినిమా యాక్టర్లు మార్చేసినట్లు పవన్ కళ్యాణ్ తీసేశాడు. మరి ఏం కుదిరిందో మనకు అర్థం కావట్లా. మీరందరూ చూసుంటారు కదా ఇంతసేపు అంతా ఇన్ని రోజులు ఏమన్నాడు జగన్, పవన్, మోడీ. ఈరోజు ఆ పవన్ కళ్యాణ్ తీసేశారు. మరి ఇద్దరికి ఏం టై అయిపోయిందో మనకైతే అర్థం కావట్లా. దాన్ని స్పష్టం చేయాలి. పోనీ మోడీ గారు చెప్పారా ఏమన్నా మీకు? నాకు పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసేయమని నీకేమైనా చెప్పారా? కొత్తగా కేసీఆర్ని చేర్చేశారు. అంటే నీకు ఇష్టం లేని వాళ్ళందరినీ, నిన్ను ప్రశ్నిస్తున్న వారందరినీ వాళ్ళ మీద ఏదో ఒక రకంగా బురద జల్లి
అంటే రేపు నువ్వు వీళ్ళ మూలంగా ఓటమి పాలవుతావనే ఒక భయంతో, లేకపోతే నీ దోపిడీలన్నీ కూడా బయట పెడతారు, నీ కేసులన్నీ కూడా, నీ ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారనే భయంతో ఈ విధమైన ప్రచారం నువ్వు ప్రజల్లోకి తీసుకెళ్తున్నావు చంద్రబాబు నాయుడు. నీకు దమ్ముంటే నీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, నీ పథకాల మూలంగా ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు అవి చెప్పుకుని దమ్ముంటే నువ్వు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయి. కానీ నువ్వు ఓటర్ లిస్టులు తారుమారు చేసి ప్రజల సమాచారాన్ని నీ స్వార్థం కోసం ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టి, లేకపోతే అబద్ధపు ప్రచారాల్ని, అబద్ధపు విషయాల్ని ప్రచారం చేసి నువ్వు ఎన్నికల్లో దిగొద్దని చెప్పేసి చేస్తున్నావు. దమ్ముంటే నీ పరిపాలన బాగుందని నీకు నమ్మకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోమని చెప్పేసి సవాల్ ఇస్తుతా ఉన్నాం. ముందు రాజద్రోహం కింద కేసు రిజిస్టర్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. సంబంధిత శాఖ అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసో తెలియకో ఐటీ మంత్రిత్వ శాఖ తన కొడుకు చేతిలో పెట్టుకుని ఐటీ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి సమాచారాన్ని అంతా తన దగ్గర పెట్టుకుని ఆ సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీలకి అమ్మే పరిస్థితి కూడా ఈరోజు ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అదే ఇందాక చెప్పింది, దొంగే దొంగ 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 అంటే అతను తప్పించుకుంటారు, ప్రజల దృష్టిని మరల్చొచ్చు. మనం చూస్తూ ఉంటాం ఒక చాలా చోట్ల దొంగ పట్టుబడే పరిస్థితుల్లో పారిపోయి దొంగ 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 అని తనే అరుచుకుంటూ పరిగెడతాడు. అదేవిధంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి ఉంటే ఎలక్షన్ కమిషను మీకు వచ్చిన అప్లికేషన్స్ని మీరు సర్వే చేసి దాంట్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు కానీ లేదా దొంగ ఓట్లు కానీ వాటన్నిటిని సరిచేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తీయమని కాదు. దాదాపు నా కాన్స్టిట్యున్సీ పెనలూరు నియోజకవర్గం ఒక్కటే తీసుకుంటే 12,000 ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఒకే ఓటు ఒకే వ్యక్తికి 7 ఓట్లు ఉన్నాయి ఒకటే బూత్లో. ఇవన్నీ సరి చేయకోకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో తంతు చూస్తున్నట్టు చూస్తూ ఉంటే అది సబబు కాదు. వెంటనే అధికారుల్ని చర్యలు తీసుకోండి. రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 లక్షల ఓట్లు ఎన్నో ఇటువంటి డూప్లికేట్ కానివ్వండి, లేకపోతే బోగస్ ఓట్లు కానివ్వండి, ఇవన్నీ మేము ఆధారాలతో సహా ఇచ్చాము ఎలక్షన్ కమిషన్కి. ఏ బూత్లో అంటే ఒక వ్యక్తికి ఎన్ని బూతుల్లో ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఐడెంటిటీ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాం మేము. దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే సంబంధిత ఎన్నికల అధికారులు కానీ చర్యలు తీసుకుని వాటిని రిమూవ్ చేయండి వెంటనే. మీరు చేయకపోతే పార్టీ తరపు నుంచి డూప్లికేట్ ఓట్లు తీయమని చెప్పేసి ఆ బూత్కు సంబంధించిన వ్యక్తులు అప్లై చేస్తామన్నారు. తప్పకుండా డూప్లికేట్ ఓట్లు బోగస్ ఓట్లతో మీరు ఎలక్షన్కి వెళ్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తప్పితే ఇంక వేరేది ఏముంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి ఎలక్షన్ కమిషను దొంగ ఓట్ల మీద ఇప్పుడు, ఎందుకంటే తెలుగుదేశం ఈ వెన్నుపోటు పార్టీ చాలా తెలివైంది. దీన్ని ఇంకొక రకంగా తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఏదో కొంతమంది వ్యక్తుల్ని కేసులు ఇరికిచ్చి దీనికి అంతా కూడా ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే మేము పూర్తి సమాచారం ఇచ్చాం. ఏ 60 లక్షలు ఏదైతే డూప్లికేట్ ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయో దాని మీద చర్య తీసుకుని ఏమి మార్పులు చేశారో ఓటర్ లిస్టులో, మేము ఇచ్చిన డూప్లికేట్ ఓట్లన్నీ తీసేశారా లేదా, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.